రెప్యుటేషన్ ఇచ్చుకోవటానికి, పబ్లిక్ పర్సెప్షన్లో తన పాపులారిటీని ప్రొజెక్ట్ చేసుకోవటానికి ఎత్తుగడగా కూడా చేస్తున్నారు. అందువల్ల దట్ ద పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ గేమ్. రైట్ సార్. నెక్స్ట్, తనకు దేవుడి మీద నమ్మకం లేదు అంటూ వారణాసి ఈవెంట్లో దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది సార్. ఇప్పటికే కొంతమంది వానర సేన సభ్యులు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు రాజమౌళి మీద. ఇక పొలిటికల్గా చూస్తే భారతీయ జనతా పార్టీ నుంచి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి సార్. రాజమౌళి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ బండి సంజయ్ మాట్లాడారు. రాజా సింగ్ అయితే కాస్త అగ్రెసివ్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. మాధవీలత కూడా తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. ఒకసారి ముందుగా బండి సంజయ్ ఏమన్నారు రాజమౌళిని ఉద్దేశించి వినిపించండి. బండి సంజయ్. రాజమౌళి ఒక వీడియో వైరల్ అయింది. బండి సంజయ్ ప్లీజ్. వీడియోలో ఆయన బండి సంజయ్ బయట. ఎవరు ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుడిని నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి గారు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నారు. ఆయన ఆలోచన బండి సంజయ్ అయితే పెద్దగా విమర్శలు చేయలేదు కానీ సెటరిక్ గా మాట్లాడారు. రాజా సింగ్ అయితే అగ్రెసివ్ గానే వార్నింగ్ ఇచ్చారు సార్. ఒకసారి రాజా సింగ్ బయట. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుందంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఎందుకు రాబోయి విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది, నీ ఆలోచన ఏంది? అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్టు డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు. నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? బాహుబలి మూవీ తీసినావు, ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు, దాంట్లో కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు. మా హిందువులకి ఒక మాట చెప్పాలంటున్నా, ఇది ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు. గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటాయి కదా, 16,000 దాసులు కాదు లవర్ అని ఈ విధంగా ఆయన గతంలో కూడా కామెంట్ చేసిండు. మళ్ళా నాకు రాముడి పైన విశ్వాసం లేదు, రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు. ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు. నా హిందువులారకి ఒక నివేదిక ఇస్తున్నా, ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్ ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పడేస్తే అర్థమవుతుంది, హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమైతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి. మనం చూస్తాం కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈయనకి సంపాదిస్తాం. అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు. అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి, మన ధర్మం పైన, మన దేశం పైన, మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమైతుంది, కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది. రాజమౌళి ఒక వీడియో రియాక్ట్ అయ్యారు సార్. ఒకసారి బయట అని ఆంజనేయ స్వామి వెనకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు. అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా. పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారికి. అప్పుడేమన్నా శివుడి మీద ఏమైనా దానకం చదివారా మీరేమన్నా? ఏ శివాలయానికి ఏమన్నా దాన ధర్మాలు చేశారా? ఆ రోజు చేసింది లేదు, ఈ రోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ స్వామిని చెప్పండి. కుల వృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని, కంసాలివాడు తన కంసాలి వస్తువుని, డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని వీటినన్నిటినీ దైవంగా భావిస్తారండి. భగవంతుడు డబ్బు సంపాదనకి వాడుకోండి కాదనట్లేదు, కనీసం డబ్బు సంపాదనకి ఉపయోగపడ్డాడు భగవంతుడు అని ఆయన పట్ల ఒక గౌరవం ఉంచడం
మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి మనందరికీ సామాజిక స్ఫూర్తిగా ఉండాలి అది. ఎందుకంటే ప్రజలు మనని చూసి మన మాట విని చైతన్యవంతం అవుతారు. అంత బేలలాగా మీరు ఎవరో ఏదో షాట్లు మీకు కొట్టేశారు కాబట్టి మీకు ఆంజనేయ స్వామి వెనక లేడని మీరు భావించడం, ఆ తర్వాత వెంటనే సమస్య తీరిపోగానే చిన్నపిల్లలాగా వేసేసుకోవడం, ఇంకా నిలకడెక్కడుంది రాజమౌళి గారు? మీ అంత పెద్ద మనిషికి కూడా రాజమౌళి గారు మీకు ఇబ్బంది కలిగింది. బండి సంజయ్ అండ్ మాధవీలత వీళ్ళిద్దరు కొంచెం సాఫ్ట్గానే చెప్పారు, కానీ రాజాసింగ్ అయితే మాత్రం ఫాల్తూ డైరెక్టర్ అని కామెంట్ చేశారు సార్. దాంతోపాటు ఆయన అందరికీ పిలుపునిస్తూ ఉన్నారు రాజమౌళి సినిమాల్ని బ్యాన్ చేయండి అని చెప్పేసి. సో రాజమౌళికి భారతీయ జనతా పార్టీ నేతల బెదిరింపులు. మాధవీలత ఏం సాఫ్ట్గా మాట్లాడే, మీకు ఎందుకు సాఫ్ట్గా అనిపించిందో నాకు తెలియదు. ఆమె చాలా, బండి సంజయ్ మాత్రం ఆయనే ఖండించలేదు. బండి సంజయ్ అన్నది రాజమౌళికి నమ్మకం దేవుడు కలిగించి కాక అన్నాడు, తప్పేం లేదు కదా. ఇప్పుడు భగవంతుణ్ణి నమ్మని తనకు పెద్దగా నమ్మకం లేదో రాజమౌళి అన్నాడు, తనకు నమ్మకము ఆ భగవంతుడే కలిగించుగాక అని బండి సంజయ్ ఆశించాడు. ఆ అమ్మవారే కలిగించుగాక అని తప్పేం లేదు కదా. సో బండి సంజయ్ ఆరోపణ చేయలేదు. మాధవీలత రాజాసింగ్ క్లియర్గా అటాక్ చేశాడు. భారతీయ జనతా పార్టీలో రాజాసింగ్ లేడు. రాజాసింగ్ ఇప్పుడు అఫీషియల్గా బీజేపీ సభ్యుడే కాదు. ఇక మాధవీలత బీజేపీ నాయకురాలు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అధికారికంగా మీ వైఖరి ఏంటి? నేను రాజమౌళి కుటుంబము బీజేపీకి ఏం వ్యతిరేకత కాదు. ఆ మాటకొస్తే బాహుబలి నుంచి RRR నుంచి ఇప్పుడు వారణాసి వరకు ఆ సినిమాలకు కథలు రాస్తున్న విజేంద్ర ప్రసాద్ నరేంద్ర మోడీయే రాజ్యసభకు నామినేట్ చేయించారు ప్రెసిడెంట్ ద్వారా. మరి బీజేపీ స్టాండ్ ఏంటి? సో విజేంద్ర ప్రసాద్ పట్ల వీళ్ళకేం వ్యతిరేకత లేదు కదా, ఎందుకంటే ఆయన గొప్ప కథా రచయిత. సో ఆయన కథలే ఇవన్నీ. సో మరి విజేంద్ర ప్రసాద్ను పార్లమెంటుకు మీకు ప్రెసిడెన్షియల్ నామినేషన్ ద్వారా చేశారు. అఫ్కోర్స్ ఆయనకు నమ్మకం ఉంది కనుక చేశామని వాదించవచ్చు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే మీకు ఒకటి భారతీయ జనతా పార్టీ వైఖరి ఏంటి దీనిపైన అధికారిక వైఖరి చెప్పకుండా ఎవరు పడతా వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడితే ఉపయోగం లేదు. రెండవది, రాజమౌళి తీసిన RRRను ఆస్కార్కు నామినేట్ చేయలే మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం గుజరాత్కు చెందిన చెల్లో షోను నామినేట్ చేసింది, మనకు గుర్తుండే ఉండాలి. సో మరి తెలుగు సినిమాకు అఖండ ఖ్యాతి తెచ్చినటువంటి సినిమాలకు కాకుండా పెద్దగా పేరు లేని చెల్లా షోను నామినేట్ చేశారు. అప్పుడు కూడా నాలాంటి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు, ఎందుకు తెలుగు సినిమా పట్ల వివక్ష. రాజమౌళి వ్యాఖ్యల పట్ల మీకు అభ్యంతరం ఉంటే అభ్యంతరం చెప్పచ్చు, తప్పలేదు. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా రాజమౌళికి తన విశ్వాసాలు చెప్పుకునే హక్కు ఉన్నప్పుడు అతన్ని దాన్ని ప్రశ్నించే హక్కు కూడా ఇతరులకు ఉంటుంది, అనుమానమే లేదు. కానీ రాజమౌళి యొక్క ఫాల్తూ డైరెక్టర్ అని, రాజమౌళి సినిమాలను చూడకూడదని చెప్పడం వల్ల తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతి పొందుతుంటే దాన్ని అడ్డంగా నరికేస్తాం అనడం అనేది అర్థరహితం. తర్వాత రాజమౌళి డబ్బులు తీసుకోవటానికి అంతర్జాతీయ ఖ్యాతి పొందిన సినిమాలు తీయాల్సిన అవసరం లేదు, చెత్త సినిమాలు తీసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. డబ్బులు సంపాదించడానికి ఇంతటి సినిమాటిక్ విలువలున్న ప్రపంచ స్థాయి డైరెక్టర్ల అభినందనలు పొందిన ఆస్కార్ వేదిక పైన అవార్డులు పొందే సినిమాలు తీయాల్సిన అవసరమే లేదు. సినిమాలు తీయాలంటే చెత్త పనికిమాలిన సినిమాలకు కూడా బ్రహ్మాండమైన కాసుల వర్షం కురుస్తుంది కదా. మీకు దానికే మనం సినిమాల పేర్లు చెప్పి విమర్శించకూడదు, కానీ క్రైమ్, సెక్స్ ఇలాంటి చూపెట్టి కూడా సినిమాలు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు కదా. మన అందరం ఏమంటున్నాము, ఆయన ఒక జక్కన్న అని పేరు పెట్టారు. ఆయన ఒక శిల్పిలాగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒక సినిమా పైన కష్టపడి ఒక అద్భుతమైన సినిమా రూపొందిస్తాడు అని అందరూ అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆయన డబుల్ ఒకరు సినిమాలు తీస్తున్నారు అంటారు. డబుల్ ఒకరు సినిమాలు తీయాలని 3 ఏళ్ళు ఎందుకు? రాజమౌళి స్థాయికి నెలకో సినిమా తీస్తాడు, చెత్త సినిమాలు. నెలకో సినిమా తీస్తే దీనికన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. అయినా డబ్బులు సంపాదించడము, సినిమా తీసి డబ్బులు సంపాదించడం నేరమేం కాదు కదా. సినిమాల్లో ఎక్కడైనా హిందూ దేవతల్ని తప్పుగా రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా అభ్యంతరం చెప్పాలి. అదే సమయంలో ఆయన హిందూ దేవుళ్ళ పైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తే కూడా అభ్యంతరం చెప్పాలి. అన్నది ఏంటి, తనకు విశ్వాసం లేదు అన్నట్టు. దీన్ని అంత కాంట్రవర్సీ చేయాల్సింది. ఆయన బండి సంజయ్ అన్నట్లు ఆ భగవంతుని ప్రార్థిస్తే అయిపోతుంది. రాజమౌళికి విశ్వాసాన్ని కల్పించబడి దేవుడే చూసుకుంటాడు కదా.
సో దేవునిపైన విశ్వాసం లేదన్న వాడిని, అతన్ని దేవుడు లేని విశ్వాసం లేదన్నాడు కనుక అతని పైన నేను దాడి చేస్తాను, అతని సినిమాలను బాయ్కాట్ చేస్తాను అంటే దేవుడి పైన విశ్వాసం ఉండడము లేదు అనే అంశాల ఆధారంగా సినిమాలు చూస్తున్నారా? అసలు ఇతర మతస్థులు తీసిన సినిమాలు కూడా చూస్తారు కదా. ఇప్పుడు అలా అంటే షారుఖ్ ఖాన్ సినిమాలు, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ సినిమాలు హిందువులు చూడడం లేదా? హిందువులు కరుణామయుడు సినిమా చూడలేదు, యేసుక్రీస్తు మీద తీసిన విజయ్ చంద్ర సినిమా హిందువులు చూడలేదు, ఓన్లీ క్రైస్తవులు చూశారా? మీకు ముస్లిం హీరోస్, ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళు హీరోలుగా ఉన్న సినిమాల్ని హిందువులు చూడలేదా? అమితాబ్ బచ్చన్ సినిమాలు ముస్లింలు చూడలేదా? హిందీ సినిమాలు ఈవెన్ పాకిస్తాన్లో, చైనాలో కూడా చూస్తున్నారు కదా, మతం సంబంధం లేకుండా. సో లెట్ us నాట్ మిక్స్ రిలీజన్ టు సినిమా. అందువల్ల హిందువులు బాయ్కాట్ చేయాలి అనేది, హిందువులు చూడకపోతేనే రాజమౌళి సినిమాలు ఇంత పాపులర్ అయ్యాయి. అందువల్ల ఇప్పుడిప్పుడే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతున్న భారతీయ సినిమాను, తెలుగు సినిమా నాశనం చేయకండి. అందువల్ల ఈ వ్యాఖ్యలపైన సినిమా ఇండస్ట్రీ కూడా రియాక్ట్ కావాలి. రాజమౌళికి అంతర్జాతీయ పురస్కారాలు వస్తే పులకించిన తెలుగు సినిమా ఇప్పుడు దాడి జరుగుతుంటే ఎందుకు స్పందించదు? ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలోని పెద్దలంతా కూడా రియాక్ట్ కావాలి. రాజమౌళితో సంబంధం ఉండి సినిమాల్లో కలిసి సినిమాలు తీసిన వాళ్ళు ఉన్న వాళ్ళైనా కూడా రియాక్ట్ కావాలి కదా. వీ షుడ్ స్టాప్ దిస్ అటాక్ కదా. మీకు ఆయనకు నాకు విశ్వాసం లేదు అన్నాడు. ఎస్, నిజం అది. ఇప్పుడు మన తప్పుల్ని దేవుని పైన నెట్టకూడదు, డెఫినెట్లీ కరెక్ట్. ఇప్పుడు వ్యక్తిగా ఇప్పుడు ఆ సాంకేతిక అంతరాయమో ఏదన్నా కలిగితే దేవుని సంబంధం లేదు కదా. దేవుడు నువ్వు తప్పులు చేయి నేను కాపాడుతాను ఎప్పుడు చెప్పడు. మీకు భగవద్గీతలో కూడా కర్మములు చేయటం నీ బాధ్యత, ఫలితము నాకు వదిలేయండి అంటాడు. కానీ కర్మములు చేయకుండా ఫలితం ఇస్తాను ఎక్కడా దేవుడు చెప్పలే. నువ్వేం కష్టపడకుండా నీవు ప్రిపేర్ కాకపోతే ఎగ్జామ్లో రిజల్ట్ ఇస్తాను ఏ దేవుడు చెప్పడు. దేవుడు ఎప్పుడు కూడా హిందూ మతం చెప్పేది మనిషి కష్టపడాలి, మనిషి కర్మలు పర్ఫెక్ట్గా చేయాలి, ఆ తర్వాత ఫలితం దేవుడికి ఇస్తాను. కానీ నువ్వు అప్పుడు సాంకేతిక అంతరాయానికి దేవుని నిందించాల్సిన అవసరం లేదు. రాజమౌళి అన్నాడు కానీ దేవుడిని నిందించాల్సిన అవసరం లేదు. అది మీ సాంకేతికపరమైన లోపము, దానికి అంతగా రియాక్ట్ కావాల్సిన అవసరము లేదు. దానికి దేవుడు వెనకాలను నడిపించలేదంటే మీ తప్పుల్ని దేవుడు ఎందుకు తన మీద వేసుకుంటాడు? సో ఆ వ్యాఖ్యను విమర్శించవచ్చు, తప్పలేదు. ఇప్పుడు నేను కూడా అంటున్నాను కదా, మీకు సాంకేతిక అంతరాయం కలిగితే దాన్ని దేవుడు ఎందుకు సరి చేయాలి? మనుషుల పని కదా, దేవుని పని కాదు కదా. అది సినిమా తీయడం అనే ప్రక్రియ మనుషుల పని. సో మనిషి తన పని తాను సమర్థవంతంగా చేస్తే తర్వాత భగవంతుడు ఇచ్చే ఫలితం ఇస్తాడు అని నమ్మకం. అందువల్ల హిందూ మతంలో కూడా ఎక్కడ మనిషి తప్పులు చేసినా వాటిని దేవుడు సరిచేస్తూ ఉంటాడు అని ఎక్కడా లేదు. మనిషి తన బాధ్యతలు తాను నిర్వర్తించాల్సిందే. శ్రీకృష్ణుడు ఒక్క అస్త్రం ఎత్తే కౌరవ సైన్యం అంతం కాదా? మరి శ్రీకృష్ణుడు అర్జునుడితోనే చేయించాడు తప్ప తాను చేయలే కదా. అర్జునుడితోనే యుద్ధం చేశాడు, భగవంతుడు చేయొచ్చు కదా. ఇంత ప్రాసెస్ 18 రోజులు ఎందుకు, ఇంత తలనొప్పి ఎందుకు, తన ముద్దుల మేనల్లుడిని కోల్పోవడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు బాధపడాలి శ్రీకృష్ణునికి? ఆయన ఒక్క అస్త్రం ఎత్తే కౌరవ సైన్యం మిగలదు, ఒక్క చక్రం వదిలితే కౌరవ సైన్యం మొత్తం నాశనం అయిపోతాయి కదా. ఎందుకు చేయలేదు అంటే కర్మ మానవుని పని, ఫలితం దేవుని పని అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా. అందువల్ల అర్జునునితోనే బాణాలు వేయించాడు తప్ప, అర్జునునికి బాణాలు వేయమని ఉద్బోధించాడే తప్ప తానేలే బాణం. అందువల్ల భగవంతుణ్ణి మనం నిందించాల్సిన అవసరం లేదు. మన తప్పులు మనం సరి చేసుకోవాలి. ఫలితం మీకు దేవుని మీద నమ్మకం ఉంటే మన తప్పులు మనం ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడో చోట లోపం జరగచ్చు కనుక భగవంతుడు ఆ లోపం జరగకుండా చూడండి అని దేవునిపై నమ్మకంతో దండం పెట్టడం వేరు, కానీ మన తప్పులకు దేవుణ్ణి నిందించడం వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. ఇలా రాజమౌళి వ్యాఖ్యలు విశ్లేషించవచ్చు, విమర్శించవచ్చు. రాజమౌళి విశ్వాసాలు లేవు అనడాన్ని విశ్వాసం ఉన్నవాడు అభ్యంతరం కూడా చెప్పవచ్చు, తప్పేమీ లేదు. నాకు నమ్మకం లేదని చెప్పే హక్కు రాజమౌళికి ఎంత ఉందో ఆయనకు నమ్మకం లేకపోవడం పైన వ్యాఖ్యానించే హక్కు ఇతరులకు ఉంటుంది. కానీ అందుకొరకు సినిమాలు చూడకండి, ఆయన ఫాల్తూ డైరెక్టరు. ఇలా భారతీయ జనతా పార్టీ, అఫ్కోర్స్ బీజేపీ మాకు సంబంధం ఏముంది, రాజసింగ్ మా పార్టీలో లేడు అనొచ్చు, కానీ మీకు ఆయన మాట వల్ల ఆయన ఫాల్తూ డైరెక్టర్ కాడు. ఆయన ఫాల్తూ డైరెక్టర్ రాజమౌళి అయితే మరి ఎవరు గొప్ప డైరెక్టర్ చెప్పండి? సో భారతదేశ సినిమాను అంతర్జాతీయ ఖ్యాతినిచ్చి తెలుగు సినిమాకి అలా ప్రపంచ స్థాయి గుర్తింపునిచ్చినటువంటి డైరెక్టర్ పట్ల భారతీయ జనతా పార్టీ వైఖరి ఏందని చెప్పాలి కదా. ప్రధాని వివాదం చేయకండి.
దాన్ని వివాదం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలంటే అది ఊరనే కూడా అవుతుంది. ఎందుకంటే రాజమౌళిని అభిమానించే కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ ఓటర్లు కూడా మరి అది కూడా ఆలోచించాలి. అందువల్ల బీజేపీ దీనికి అఫీషియల్గా తమ స్టాండ్ ఏందో చెప్తే తేలిపోతుంది కదా. సార్ ఇక ఫైనల్గా ఫార్ములా ఈ కార్ కేసులో కీలక పరిణామం సార్